హాయ్, హలో, నమస్తే, ఆదాం మామ, వనక్కం, అందరూ బాగున్నారు మామ. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మామ. ఎందుకంటే మనైతే చాలా రోజుల తర్వాత అయితే మనైతే ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెడుతున్నాను మామ. అది కూడా అయితే సూపర్ అప్డేట్స్ గురించి అయితే పెడుతున్నాను. మొత్తం ఓపీ ఉంటుంది. మీకు ఎలా ఉందైతే వీడియో అయితే నాకైతే మొత్తం చూసి నచ్చితే నాకైతే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే మనం 125 సబ్స్క్రైబర్ దగ్గరలో ఫస్ట్ వచ్చేసరికి అయితే మన మ్యాజిక్ క్యూబ్లో రాబోయే మనకి అరైవల్ ఈవెంట్ గురించి చెప్తాను. అలాగే మనకైతే కొత్త బండిల్స్ అయితే యాడ్ చేయబోతున్నాము నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ అప్డేట్లో. దాని నుంచి అయితే పక్క డేట్తో సహా అయితే చెప్తాను. తర్వాత వచ్చేసరికి అయితే మనకి పాకర్ MP40 గురించి అయితే చెప్తాను మామ. లైక్ ఎలా అంటే మనకు ఒక ఈవెంట్లో ఎలా వస్తుంది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. అలాగే బన్నీ రింగ్ ఈవెంట్లో మనకైతే ఫ్రీగా ఎలా టోకెన్స్ అంతే ఈజీగా ఎలా రావాలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్త కొలాబరేషన్ గురించి అయితే చెప్పబోతున్నాం మామ. ఫ్రీ ఫైర్ బాబు అయితే 2 కొలాబరేషన్స్ అయితే తీసుకొచ్చాడు. వాటి గురించి కూడా ఫుల్గా అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వీడియో. అలాగే బ్లూ లాక్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది, చాప్టర్ 2 మొత్తం అయితే డీటెయిల్గా చెప్తాను మామ. ఇన్ డైమండ్స్కి ఎలా వస్తుంది మొత్తం డేట్ సహా. అలా వచ్చేసరికి దాంట్లో కూడా మనకి ఫ్రీ వాచెస్ వస్తే దాని గురించి అయితే ఫ్రీగా చెప్తాను మొత్తం అన్నీ. అలాగే బోరింగ్ ఇక్కడ ఫ్రీ గార్డెన్ ఇవన్నీ అయితే ఆల్రెడీ గేమ్లో అయితే రన్ అవుతుంది. వాటి గురించి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. మొత్తం అంతా వీడియో అయితే చివరి వరకు అయితే చూసి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయ మామ. లేట్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. హాయ్ మామ, మంచి అప్డేట్స్ అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను మామ. ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. కొంచెం లెంతీగా ఉన్నా కానీ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే కొత్త ఈవెంట్స్ గురించి అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మామ. మొత్తం అంతా ఫస్ట్ వచ్చేసరికి అయితే మనమైతే పాకర్ MP40 గురించి అయితే మాట్లాడుకుందాం మామ. పాకర్ MP40 వచ్చేసరికి బన్నీ MP40 ఈ మొత్తం ఇవన్నీ కలిపి అయితే కొలాబరేషన్లో ఒక టోకెన్ వీల్ అయితే తీసుకొస్తున్నాడు మామ. ఇది వచ్చేసరికి అయితే మనకి 9th యానివర్సరీ ఉంది కదా మామ. 9th యానివర్సరీ ఈవెంట్స్ చాలా అయితే రన్ అవుతుంది ప్రస్తుతానికి. అవి ఎన్ని అయిపోయాకైతే తీసుకొస్తాడని అయితే మాకు లీక్స్ వచ్చింది. అయితే ఇక్కడ డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు మామ. నేనైతే అనుకోవడం ప్రకారం అయితే ఆగస్టు ఎండింగ్ అయితే తీసుకొస్తాడు అనుకున్నాను. ఎందుకంటే మనకి ఆగస్ట్ 10థ్కో ఎప్పుడుకో అయిపోతుంది కదా మామ 9th యానివర్సరీ ఈవెంట్. ఆ ఈవెంట్ అయిపోగానే అయితే మనకైతే ఈ పాకర్ MP40 అండ్ టైటానిక్ సంథింగ్ అయితే ఇంకా చాలా అయితే రిటర్న్ తీసుకొస్తున్నాడు మామ. ఇవన్నీ అయితే అప్పుడు తీసుకొస్తాడని అయితే మాకైతే లీక్స్ ప్రకారం అయితే వచ్చింది. ప్రస్తుతానికి అయితే మాకైతే పాకర్ MP40 అని ఇప్పుడు బన్నీ థీమ్లో అయితే కనబడుతుంది కదా మామ. ఈ రెండు అయితే రిటర్న్ అయితే తీసుకొస్తాడని తెలిసింది. లైక్ ఆగస్ట్ ఎండింగ్కి అయితే తీసుకొస్తాడు. ఇలా దీంట్లో వచ్చేసరికి అయితే బన్నీ ఎంపీ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మామ. అదైతే ప్రతి డీటెయిల్గా లైక్ ఇప్పుడు AWM అయితే ఫస్ట్ స్కోప్ వచ్చే గన్ అయితే అదే. ఇవన్నీ అయితే మనకైతే ఒక టోకెన్ వీల్స్ అయితే రిటర్న్ తీసుకొస్తున్నాడు. అది కూడా మనకైతే ఆగస్ట్ మంత్ ఎండింగ్ మామ. మొత్తం అంతా అది డైమండ్స్ అయితే క్లియర్ కట్గా నేనైతే వీడియోస్ అయితే చేసి పెడతాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మామ బన్నీ రింగ్ మామ. ఆల్రెడీ అయితే గేమ్లో అయితే రన్ అవుతుంది. కానీ లేట్గా చేశాను నేనైతే వీడియో. ఫస్ట్ 2 స్పిన్స్ అయితే మనకి 9 డైమండ్స్కి అయితే వస్తుంది మామ. కానీ ఓపెన్గా చెప్పాలంటే ఈవెంట్ వేస్ట్ ఆఫ్ టైం మామ మనకి. ఎందుకంటే 500 టోకెన్స్కి ఎవడ మావ తీసుకునేది మొత్తం బండ్లు అంతానే. ఒక్కసారి క్రిమినల్ బండ్లు కూడా సేమ్ అలా అయితే తీసుకొచ్చా. నేనైతే నార్మల్గా అయితే ఒక 150-200 టోకెన్స్లో అయితే తీసుకొస్తాడని అయితే మాకైతే తెలిసింది. బట్ మరీ అంత ఫ్రీ ఫైర్ బాబు అయితే ఎంత దారుణంగా అయితే తీసుకొస్తాడని అయితే మాకైతే అసలు ఊహించలేదు మామ. ఎందుకంటే అన్ని డైమండ్స్ మనకు అవసరం అయితే వేస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అయితే కొత్త కొలాబరేషన్ అయితే చెప్పాను కదా మామ. దాంట్లో అయితే ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే 2 కొలాబరేషన్స్ అయితే చేశాడు. ఫస్ట్ వచ్చేసరికి అయితే శాంసంగ్ మీద మామ. మన శాంసంగ్ బాబాయ్ అయితే మంచి ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే కొలాబరేషన్ అయ్యాడు. దాని మీద అయితే మనకు ఒక జాకెట్ అండ్ లైక్ ఒక జిప్పర్ జాకెట్ అయిపోయింది వస్తుంది మామ. అది ఒకటి. తర్వాత వచ్చేసరికి అయితే రెడ్ బుల్ మామ. రెడ్ బుల్ మీద అయితే మనకైతే ఒక ఫ్రీగా అయితే ఒక గ్లోవల్ అయితే తీసుకొస్తున్నాడు, టేస్ట్ యువర్ ఎనర్జీ అని చెప్పి. ఇవన్నీ అయితే మొత్తం దీంట్లో వచ్చే రివార్డ్స్ అనేది మనకైతే ఫ్రీగా అయితే తీసుకొస్తున్నాడు మామ. లైక్ ఇప్పుడు శాంసంగ్ మీద మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక హ్యాట్ అయితే తీసుకొచ్చాడు. అలాగే ఒక జాకెట్ అయితే తీసుకొచ్చాడు. దాని మీద బ్యాక్ శాంసంగ్ అని ఉంటుంది మామ. లైక్ అనుకోలేదు మామ ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ బాబు ఇలా శాంసంగ్ కూడా కొలబరేట్ అవుతాడని. లైక్ కొలబరేట్ అయ్యి తర్వాత వచ్చేసరికి అయితే మనకి 2 కొలబరేషన్స్ అయితే ఇప్పుడు వరుసగా లైన్గా ఉన్నాయి మామ. ఒక దాని తర్వాత వస్తుంది. ఎందుకంటే చాలా అయితే కొలబరేషన్స్ ఉన్నాయి. ఇక ఫ్రీ ఫైర్ బాబు అయితే ఇక లీక్ చేయలేదు మొత్తం అన్నీ. ఈ శాంసంగ్ వచ్చేసరికి అయితే మొత్తం ఇవన్నీ అయితే 9th యానివర్సరీ తర్వాత అయితే వస్తుంది మామ. ఇవన్నీ అయితే మనకు ఒక లాగిన్ ఈవెంట్స్ ప్రకారం అయితే తీసుకొస్తాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. లైక్ ఫ్రీ రివార్డ్స్ కదా మామ ఇవన్నీ అయితే. తర్వాత వచ్చేసరికి అయితే బ్లూ లాక్ బండిల్ గురించి మామ. ఇదైతే రిటర్న్ రాబోతుంది. ఎందుకంటే లైక్ చాప్టర్ 2 చాప్టర్ 1 అయితే ఇక క్లారిటీ లేదు. బట్ ఇదైతే రిటర్న్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే పెద్దగా అయితే దీని మీద ఇంట్రెస్ట్ అయితే ఎవరు చూపించలేదు మామ. లైక్ పాత బండిలు అలాగే ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా మామ. ఈ బండ్లు ఎమోట్స్ అన్నీ రిటర్న్ అయితే తీసుకొస్తాడు మామ. లైక్ ఇదైతే ఇక చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే చాలా ఈవెంట్స్ పెండింగ్లో ఉన్నాయి మామ. ఆ ఈవెంట్స్ అన్నీ అయ్యాక ఇది తీసుకొస్తాడు. బట్ నేనైతే ఇది కన్ఫర్మేషన్ డేట్ అయితే ఇక తెలియదు మామ. ఇది రాగానే నేనైతే మంచి ఒక పెద్ద లాంగ్ వీడియో చేస్తాను పర్టికులర్గా బ్లూ లాక్ ఈవెంట్స్ గురించి. దాని మీద వచ్చేసరికి అయితే కొత్తగా అయితే యాడ్ చేస్తున్నాడు మామ. మనకైతే ఒక టోకెన్స్ అలాగే తర్వాత బైక్ స్కిన్ ఇక చాలా యాడ్ చేస్తున్నాడు. అలాగే వెట్టర్ గన్ స్కిన్ అయితే మనకైతే ఫ్రీగా అయితే వస్తుందని చెప్తున్నాడు మామ. అలాగే 10 ఫ్రీ వాచెస్ కూడా. ఇది కూడా ఎలా అంటే లాస్ట్ మన బ్లూ లాక్ ఈవెంట్ అయితే మనైతే ఈవెంట్స్లో అయితే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో బండిల్స్ తీసుకున్నారో వాళ్ళకైతే ఇదైతే డైరెక్ట్ మెయిల్ బాక్స్లో అయితే పంపిస్తాడు మా ఫ్రీ ఫైర్ బాబాయ్.
ఎందుకంటే ఇవన్నీ ఒక పెయిడ్ ఈవెంట్స్ కాకుండా ఒక ఫ్రీ ఈవెంట్స్ కూడా ఉంటాయి మామ వీటిలోని. లైక్ ఆ ఈవెంట్స్ అయితే ఆల్రెడీ స్పెండ్ చేసిన వాళ్ళు అయితే మీరు తీసుకొచ్చాడు. దీంట్లో అయితే మాకైతే 9th యానివర్సరీ అయితే చూపించింది. బట్ 9th యానివర్సరీకి అయితే ఆల్రెడీ ఈవెంట్స్ ఇక రన్నింగ్లో ఉన్నాయి మామ. ఆ ఈవెంట్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ ఈవెంట్స్లో అయితే దీనికి కలిపి అయితే తీసుకురావడానికి అయితే మాకు 100% అయితే తెలిసింది. ఇదైతే ఓన్లీ మనకైతే 9th యానివర్సరీ అయిపోయాక చాలా ఈవెంట్స్ అయిపోయాక అయితే తీసుకొస్తాడు. ఇదైతే ఇక పర్టికులర్గా అయితే డేట్ అయితే ఇక రాలేదు మామ. తర్వాత వచ్చేసరికి సారింగ్ ఈగల్ అని చెప్పి ఇదైతే 100% ఫ్రీ గ్లూ వాల్ అనేది. ఎలాగంటే ఇప్పుడు మనకి 9th యానివర్సరీ అవ్వగానే స్టార్ట్ అయిపోద్ది ఇది. దాంట్లో వచ్చేసరికి అయితే ఫ్రీగా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. లైక్ ఇది ఈవెంట్ అవ్వగానే మనకైతే దీంట్లో అయితే మనకి ఫ్రీ గ్లూ వాల్ అయితే తీసుకొస్తాడు. అంటే ఇది మనకు ఇప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్లో మన అయితే దానికంటే ఒక మోడ్ ఉంది మామ. ఆ మోడ్ వాడితే మనకు ఒక క్యాప్, అలాగే ఒక ఏసీఐటీ గన్ స్కిన్, క్యారెట్ థీమ్లో ఉన్న ఒక క్యాప్ తీసుకొస్తాడు మా ఫ్రీగా. మొత్తం అన్నీ అయితే ఇవన్నీ అయితే ఫ్రీ కొలబరేట్లో అయితే తీసుకొచ్చాడు మొత్తం అన్నీ. అలాగే వచ్చేసరికి అయితే మనకు ఒక గన్ స్కిన్ ఇది. తర్వాత వచ్చేసరికి అయితే స్క్వాడ్ ట్రెజర్స్ టాప్అప్ అని అయితే ఇది కూడా ఆల్రెడీ గేమ్లో రన్ అవుతుంది మామ. మనైతే కొంచెం లేట్గా అయితే చేశాను ఈ వీడియో. అదే దాంట్లో వచ్చేసరికి అయితే మనకి కత్తి స్కిన్ అయితే ఎన్ని వస్తున్నాయి. దాంట్లో అయితే ఫ్రీ టిక్ అయితే చెప్తాను మామ. అదైతే సింపుల్గా అయితే మన డ్రాప్ తీగానే కూడా వస్తుంది మామ. అలా వచ్చేసరికి అయితే ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్న 9th యానివర్సరీ ఓపీ కార్ స్కిన్ అన్న. ఇది వచ్చేసరికి అయితే మనకి ఆల్రెడీ గేమ్లో అయితే కూడా రన్ అవుతుంది ఫ్రీ టోకెన్స్కి. అది కూడా అయితే త్వరగా అయితే క్లెయిమ్ చేసుకున్నాము. ఎందుకంటే అది లైక్ టోకెన్స్ అయితే ఎక్కువ రావు. మనం ఒక్కరోజు మైనస్ అవ్వడం వల్ల కూడా మనకు కూడా అది ఆగిపోద్ది మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక ఫేడెడ్ డీల్ మామ. ఇది 9th యానివర్సరీ ఓపీ బీపీ ఒక్క ఫిస్ట్ స్కిన్ మామ. ఇదైతే తక్కువగా అయితే తీసుకొస్తాడని అయితే మాకైతే లీక్స్ వచ్చింది మామ. ఇదైతే కన్ఫామ్గా అయితే తక్కువగా అయితే తీసుకొస్తాడు. అదైతే 100% గ్యారంటీ ఇవ్వగలను మామ. లైక్ మొత్తం అయితే టోకెన్ వీళ్ళు. తర్వాత వచ్చేసరికి అయితే ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్న ఎమోట్ రాయల్స్ మామ. చెప్పాను కదా మామ, మనకి వరల్డ్ కప్ పైకెత్తి లైక్ అదొకటి, తర్వాత అయితే పార్టీ ఫైనల్ కట్ స్కిన్, ఇవన్నీ అయితే మొత్తం అన్నీ అయితే ఫ్రీ ఫైర్ వాప్ అయితే తీసుకొచ్చేస్తున్నాడు మామ. తర్వాత వచ్చేసరికి మ్యాజిక్ వీకెండ్ అని చెప్పి టోకెన్, ఇది కూడా అయితే ఎవరు ప్రతిరోజు ఆడాడు మామ. ఎందుకంటే మనకి మ్యాజిక్ తర్వాత తీసుకొస్తా ఉంటాడు కానీ తర్వాత తీసుకురాడు మామ. ఈ 9th యానివర్సరీ టైంలోనే మనం పర్టికులర్గా డే బై డే ఆడితే మామ 30 మినిట్సే కదా మామ, 35 మినిట్సే కదా మామ. గట్టిగా ఒక 4 సిఎస్ ర్యాంకులు కానీ ఒక 2 బిఆర్స్ కానీ ఆడితే మనకి అయిపోద్ది మామ ఈ 13 జూలై వరకునే. ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్లు అయితే మనం చాలా అయితే ఓపీ గన్ స్కిన్లు అయితే వస్తున్నాయి మామ. అలాగే అరైవల్ ఈవెంట్లు ఇవన్నీ చాలా అయితే చాలా తీసుకొస్తున్నాయి మా ఫ్రీ ఫైర్ బాబాయ్. అప్పుడు మనకి ఫ్రీగా అయితే ఇవ్వడు కదా మామ మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మ్యాజిక్ ఇవ్వు. అందుకే ఇప్పుడైతే కొంచెం ప్రతిరోజు గేమ్ ఆడి ఒక 35 మినిట్సే కదా మామ, ఒక అరగంట మంద కాదు ఆడితే లైక్ ఈజీగా అయిపోద్ది మామ మొత్తం మనకి. అలాగే మనకైతే కొత్త అరైవల్ ఈవెంట్ లైక్ ఓపీ మొత్తం అన్ని బండిల్స్ అనేది యాడ్ చేస్తున్నాడు. ఇవన్నీ అయితే మనకి ఫ్రీగా వస్తుంది మామ. డైలీ ఒక 35 మినిట్స్ ఆడితే అంతే కదా. మనకి డైలీ ఏం గేమ్ ఆడేమట్లేదు, 35 మినిట్స్ శుభ్రంగా అలా కూర్చొని ఆడితే ప్రశాంతంగా అయిపోద్ది మామ. దాంట్లో అయితే మనకు కొత్త గన్ స్కిన్లు యాడ్ చేస్తున్నాడు, ఎమోట్లు యాడ్ చేస్తున్నాడు. అలాగే మనకి ఒక మెడిటేషన్ చేస్తున్న ఎమోట్ యాడ్ చేస్తున్నాడు, అరైవల్ ఈవెంటు, అలాగే తర్వాత 2-3 బండిల్స్ లైక్ రేర్ అని కాదు, లైక్ ఒక మంచి బండిల్స్ అయితే యాడ్ చేశాడు. అలాంటి కాబట్టి ఇదైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బండిల్ అయితే యాడ్ చేశాడు మామ, స్ట్రాంగ్ బండిల్ అని చెప్పి. ఈ టైప్ ఆఫ్ బండిల్స్ కూడా యాడ్ చేస్తున్నాడు మొత్తం అన్నీ అయితే మనకి ఫ్రీ ఫైర్ బాబాయ్. అందుకే కొంచెం ఈ మ్యాజిక్ మీద కొంచెం బ్రెయిన్ పెట్టి వాడాను మామ మొత్తం అంతానే. ఎందుకంటే మన ఫ్రీ ఫైర్ ఇప్పుడు వరకు అయితే ఏ రోజు అయితే తీసుకురాడో ఫ్రీగానే, ఓన్లీ 9th యానివర్సరీకి దివాళీకి ఈ రెండాటికి మన ఫ్రీ మ్యాజిక్ క్యూబ్స్ అయితే వస్తాయి మామ. అప్పుడు వరకు ఆగి కానీ ఇప్పుడే తీసుకోండి, మధ్యలో అప్డేట్ రాగానే మనకైతే తీసుకొచ్చు కదా మామ. ఒకసారి ఆలోచించండి, 35 మినిట్స్ కదా మామ, ఇప్పుడు కూడా పోయేది లేదు. లైక్ ఇలా ఆడడం మనకు ఒక 50-60 వచ్చినా మనకి టోకెన్స్ ఒక 80 వచ్చినా మిగతా 25 టోకెన్స్ మనకి స్పిన్నింగ్ వీల్ బట్టి లేక ప్రకారం బట్టి అయితే వచ్చేస్తాం మా ఫ్రీగానే. ఎందుకంటే మనకు అలా టోకెన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా ఇచ్చాడు. కొంచెం ఇది కూడా మ్యాజిక్ క్యూబ్ గురించి కూడా అయితే ఆలోచించాను మామ. ఇది ఈరోజు వీడియో మామ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ కొంచెం గజిబిజిగా ఉంటుంది మొత్తం అంతా. బట్ ప్రతి ఈవెంట్ అయితే మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. నేను ఆ ఈవెంట్ గురించి అయితే మళ్ళీ క్లియర్ కట్గా అయితే వేరే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ, లవ్ యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేసి 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మామ. బాయ్. Yeah.